లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. ఇండియా 28 స్టేట్లు, 146 కోట్ల మంది ప్రజలు. వాళ్ళ యంగ్స్టర్స్ మాత్రమే 48 కోట్ల మంది. ఇక్కడ ఎంతమంది కష్టపడకుండా జీవిస్తున్నారు? ఇంకా ఈ దేశంలో 30% మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. ఆఫ్రికాలో కరువుతో చనిపోయిన దేశాలు మొదలు ఏషియాలో ప్రాస్టిట్యూషన్ తో దేశాన్ని నడిపే చిన్న దేశం వరకు డెవలపింగ్ కంట్రీస్ లిస్ట్ లో ఇండియాకి పైనే ఉంది. ఇక్కడ సమస్య ఆర్థికంగా కాదు. 4 ఏళ్ల క్రితం మిడిల్ క్లాస్ లో ఉన్నవాడు ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్. లోయర్ క్లాస్ లో ఉన్నవాడు అన్నానికి అలమటిస్తున్నాడు. జీతానికి పనిచేసేవాడు కూడా 2వ వారం అప్పు చేయకుండా ముందుకెళ్లలేడు. 65 రూపాయల పప్పు 150 రూపాయలు, 120 కమ్మిన నూనె ఇప్పుడు 320, 20 రూపాయల వాటర్ క్యాన్ ఇప్పుడు 40, గ్రాము 2700 ఉన్న బంగారం ఇప్పుడు 10,000 దాటి జట్టు వేగంతో ముందరికెళ్తుంది. 50 రూపాయలకి హెయిర్ కట్ చేసేవాడు ఇప్పుడు 130 రూపాయలు తక్కువ పొచ్చు కూడా కచ్చాడు. ఒక గరిట పిండితో వేసుకునే దోశ కూడా మనం 15 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. ఊరికే కాదు, ఈ దేశాన్ని సరిగ్గా నడిపించడానికి ప్రతిరోజు మనం 68,000 కోట్ల ట్యాక్స్ కడుతున్నాం. ఫలితంగా మనకేం దక్కింది? ఈ దేశంలో 4 ఏళ్ల క్రితం 100 కోట్ల ఆస్తున్నవాడు ఇప్పుడు 10,000 కోట్లు సంపాదించాడు. 120 కోట్ల మంది ఉన్న ఈ దేశ సంపదలో 77% 110 మంది కోటీశ్వర్ల దగ్గరే ఉంది. సంపాదించి పెట్టడమే లక్ష్యంగా ఉన్న వాడికి ఆత్మాభిమానం అనేది ఉండదు. అన్ని శాఖల్లోనూ ఉంటారు. ఇదొక ఎకో సిస్టమ్ కి. మనం హెల్మెట్ పెట్టుకోలేదంటే ప్రతి సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపి ఎండలో అరగంట నిలబెట్టి కేసు పెట్టడం తెలుసు. కానీ ప్రజల సొమ్ము కొన్ని లక్షల కోట్లు దోచుకున్న వాడిని ఎందుకని ఎవరు అంటారు? సాగు దగ్గర పడుతుంటే పెన్షన్ ఎందుకని అమాయకులైన వృద్ధులను ప్రశ్నించడం తెలుసు. కానీ 15 లక్షల కోట్లు ధనవంతులకు 4 రోజులు అప్పుగా ఇచ్చి తిరిగి అడగడం తెలియదు. చనిపోయిన వారికి ఆపరేషన్ చేసినట్టు, డిశ్చార్జ్ అయిన వారికి ఆపరేషన్ చేసినట్టు లెక్క చూపించచ్చు. కానీ పాల ధర 2-3 పెరిగిన దాన్ని అదుపు చేయలేరు. 36 రూపాయలు ఇచ్చి పాలనే పేరుతో తెల్ల రంగు పౌడర్ని తాగుతున్నాం. ఈ సిస్టమ్ లో ఒకడు చాలా తేలిగ్గా రోడ్డు వేస్తానని చెప్పి లక్షలు కోట్లు లెక్క చూపించి దోచుకోవచ్చు. దానికి మార్గం ఉంది. రోడ్డు వేసే పేరుతో లక్షల కొద్ది చెట్లని ముందు హెచ్చరిక లేకుండా నరికేయగలరు. 3 కోట్ల మంది వ్యవసాయాన్ని వదిలేసిన, వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, కొన్ని లక్షల చెరువులు కనిపించకుండా పోయినా ఎవరు ఏమడగలు ఉన్న వాళ్ళు ఏ తప్పు చేసినా సేఫ్ గానే ఉంటారు. వీళ్ళ దృష్టిలో తినడానికి తిండి లేని వాళ్ళని హీనంగా చూస్తారు. మనుషుల్లాగే చూడరు. వాళ్ళు చదువుకూడదు, అసలు ప్రశ్నించకూడదు. 1000 కోట్లతో సినిమా, 1,00,000 కోట్లతో క్రికెట్, 100 ఛానళ్లు, 1 కోటి యాప్లు, లెక్క లేకుండా టన్నుల కొద్దీ గంజాయి, క్యాటమిన్, వీటిని జనాల్లోకి పంపి ఎంజాయ్ చేస్తాడు. పేదవాళ్ళని మత్తులో దిప్పి మూర్ఖులుగా చేస్తేనే తను కోరుకున్నట్టుగా దేశాన్ని ఆడించగలడు. వీటన్నిటికీ చట్టం వాడికి తలాడిస్తూ ఉంటుంది. పోలీసులు తను చెప్పిన వాడిని పట్టుకుంటారు. మీడియా వాడు చెప్పేదాన్ని అమ్ముకుంటుంది. కోట్ల మంది పేదల కడుపు కొద్ది కూర్చొని తింటున్నామని ఒక్క నిమిషం కూడా ఆలోచించడం. ప్రజలకి ద్రోహం చేస్తున్నామని కొంచెం కూడా భయం ఉండదు. తప్పు చేసిన వాడు భయపడాలా? నష్టపోయిన వాడు భయపడాలా? మీరే చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో పైన వాడే కిందున్న వాళ్ళని చూసి భయపడాలి. దాన్ని ప్రశ్నించచ్చు, కానీ ఎందుకు అని ఎవ్వరూ అడగరు. ఒకటి కాదు, కొంతమంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. చాలి, ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇక్కడ ఆకలి ఆకలి అంటే ఎవరు పెట్టరు, లాక్కోవాలి. నేను ఏం చేయగలను అది చేసి చూపిస్తాను.